పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం శశి కాలేజ్ గ్రౌండ్ నందు గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ని తహసీల్దార్ సునీల్ కుమార్, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, జిల్లా తెలుగుదేశం మాజీ కార్యదర్శి దాట్ల జగన్నాథరాజు, మాజీ కౌన్సిలర్ వెంకటాచలం, పట్టణ తెలుగుదేశం యువత అధ్యక్షులు సతీష్, బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు విజయ్, ఇతర నాయకులు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తహసీల్దార్ వర్తనపల్లి కాశీ, దాట్ల జగన్నాథరాజు టోర్నమెంట్ ని ప్రారంభించి శ్రీధర్ చేస్తున్న మంచి పనులకు అభినందనలు తెలిపారు. ఇంకా మంచి కార్యక్రమాలు రానున్న రోజుల్లో జరపాలని కోరారు. ఎంతో స్ఫూర్తిదాయకంగా తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అయినటువంటి శ్రీ గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ తండ్రి గారు శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ గారి పేరు మీద గత 9 సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి గారు ఇచ్చిన ఆస్తికి వారసులుగా ఉండడానికి కృషి చేస్తారు తప్పితే ఆయన పేరు మీద ఒక మంచి కార్యక్రమాలు చేసి చిరస్థాయిగా వాళ్ళ తండ్రి గారిని గుర్తించే విధంగా ఒక మంచి కార్యక్రమాలు చేయడం, అలాగే యువత అంతా కూడా చెడు మార్గాల వైపు వెళ్ళకుండా క్రీడల్లో పాల్గొనేలా చేయడం నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే శ్రీధర్ గారు రాజకీయ పార్టీలో నాయకుడిగా ఉన్నా కానీ ఆయన ఎక్కువ శాతం అటు విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయం కానీ, ఇటు క్రికెట్ టోర్నమెంట్లు కానీ, అలాగే ముగ్గుల పోటీలు కానీ ఎన్నో కార్యక్రమాలు, మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఉపయోగపడుతూ తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక మంచి సంస్కృతిని, క్రీడల వైపు యువతను తీసుకొచ్చాలనే ఉద్దేశంతో మంచి సంస్కృతిని తీసుకురావడం నిజంగా అభినందనీయం. ఈ 2026 సంవత్సరంలో ఆయనకు కూడా ఆ భగవంతుడు మంచి జరిగే విధంగా ఆశీర్వదించాలని, అలాగే రానున్న రోజుల్లో తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈ శ్రీధర్ గారు చేసిన మంచి కార్యక్రమాలాగే అందరూ కూడా తలకోవలో ఏదో ఒక క్రీడా కార్యక్రమాలు కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు యువత అంతా కూడా ప్రయాణం చేసేలాగా అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం శ్రీధర్ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ముఖ్యంగా పెద్దలు తహసీల్దార్ గారికి కానీ, మిత్రులు కాశీ గారికి కానీ, శ్రీ వెంకటాచలం గారికి కానీ, సోదరుడు ఎర్రబండి సతీష్ గారికి కానీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి మా ఇక్కడ క్రీడల్లో పాల్గొనేటువంటి యువకులు కానీ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంతోమంది యువకులు అందరికీ కూడా, మిత్రులకి, వివిధ రాజకీయ పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.